హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు మీకు ఒక మంచి ఆన్సర్ చెప్తానండి. దేవుడికి ప్రసాదం ఎందుకు పెట్టాలి? అసలు మనం తినడానికే నైవేద్యం పెట్టుకుంటున్నామా? చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అందరికీ ఆన్సర్ కూడా తెలిసే ఉంటుంది. కానీ సరే నేను దీన్ని చెప్తున్నాను. సో, ఇలాంటి డౌటే ఒక చిన్న పిల్లవాడు పూజ చేసిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడనమాట. నాన్న ఎందుకు దేవుడికి ప్రసాదం పెడుతున్నాము? మనకు తెలుసు కదా దేవుడు తినడు అని. అయినా సరే ఎందుకు పెడుతున్నాం ప్రసాదము? మనం తినడం కోసమా? అని చెప్పేసి అడిగాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ సరే అని చెప్పేసి ఒక బుక్ తీసుకొనొచ్చి ఇచ్చేసి అందులో ఒక శ్లోకము చదవమన్నాడనమాట. అతను ఆ పిల్లోడు బాగా దాన్ని చదివి బాగా వంట పట్టేసుకున్నాడు. తర్వాత బుక్ మూసేసిన తర్వాత ఇప్పుడు ఆ శ్లోకము నీతో ఉందా అని చెప్పాడనమాట. అంటే నాతోనే ఉంది అంటే ఒకసారి చెప్పమంటే చెప్పేశాడనమాట. వితౌట్ బుక్‌లో చూడకుండా నోటితో చెప్పేశాడనమాట. అంటే ఇప్పుడు నీ దగ్గర ఆ శ్లోకం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బుక్‌లో లేనట్లా అని చెప్పేసి అడిగాడనమాట. ఉండకూడదు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అదేలాగా బుక్‌లో ప్రింట్ చేసుంది. దాన్ని అసలు మనం బయటికి తీయలేము అని చెప్పేసాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఎగ్జాక్ట్‌లీ అలాగే దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా దేవుడు అందులోని ఒక రుచి, వాసన దాన్ని స్వీకరిస్తాడనమాట. దానిలోని మనం పెట్టిన భక్తిని స్వీకరిస్తాడు దేవుడు. తర్వాత మన భక్తికి అనుగ్రహంతో దాన్ని దీవిస్తాడు. దీవించిన దాన్ని మనం తీసుకుంటాము. అంతే తప్పితే ఆ ప్రసాదం క్వాంటిటీ తగ్గిపోదనమాట. అలాగే ఉంటుంది. సో, అది దైవత్వంతో తయారైపోయి మనకొస్తుందనమాట పూజ అయిపోయిన తర్వాత. ఎలాగైతే ఆ బుక్‌లో ఉన్న జ్ఞానాన్ని ఎలాగైతే అందరూ తీసుకుంటున్నారో అలాగా ప్రసాదంలోని మన యొక్క భక్తితో పెట్టిన దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. సో, దాన్ని స్వీకరించేశాడు. తర్వాత దైవత్వంతో కూడిన ప్రసాదం మనకి ఉంటుందన్నమాట. దాన్ని మనము తింటాము అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పారనమాట. అప్పుడు ఆ బాబుకి బాగా అర్థమైంది. ఓకే అని చెప్పేసి. సో, చాలామందికి మీకు ఇలాంటి డౌట్ ఉండింటే మీకు కూడా అర్థమైందనుకుంటా. సో, ప్రసాదం మనం తినడం కోసం చేయట్లేదు. దేవుడికే మనం భక్తితో సమర్పిస్తాము. ఆయన కూడా మన భక్తిని మెచ్చి అందులోని మన భక్తిని మాత్రం స్వీకరిస్తాడనమాట. సో, అందులోని అరోమాని ఏదైతే ఉందో మన ఇదంతటిని దాన్ని స్వీకరించి మనకు తిరిగి ఆయన ఆశీస్సులతో కూడిన ప్రసాదాన్ని ప్రసాదిస్తాడనమాట. సో, దాన్ని మనం స్వీకరిస్తాము. సో, అర్థమైంది కదండి. ఎవరికైనా ఇలాంటి డౌట్ ఉండింటే సో, అందరూ దేవుణ్ణి భక్తితో పూజించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.